హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు సే హ్యాపీ వరలక్ష్మి టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఈరోజు మా ఇంట్లో ఫెస్టివల్ జరుపుదాము అని చెప్పి చేస్తున్నాము అంతా డెకరేషన్. మా మమ్మీ అయితే పాపం 2 days నుంచి నిద్రపోలేదు. సో వాళ్ళు ఇంటికి ఏమేమి కావాలి అదంతా తీసుకొని వచ్చాము. అండ్ ఇంట్లోనే అంతా చేసుకుంది మా మమ్మీ, కజ్జాయ అంట అది ఇది అని చెప్పేసి. సో నేను మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను. ఇట్లా రెడీ అయ్యేసి మా మమ్మీ అంతా మీన్స్ డాల్ని అంతా కూర్చోపెట్టేసి రెడీ చేసి ఇచ్చింది. నేను మాత్రము నైట్ కోసేపు ఫ్లవర్ కట్టేసి మా మమ్మీకి ఇచ్చాను. సో తర్వాత ఇట్లా మా మమ్మీ అంతా ఆ ఐటమ్స్ అంతా ఇంట్లోనే చేస్తున్నారు. పాపం మా మమ్మీ 2 days నుంచి నిద్రపోలేదు. కాకపోతే ఆల్ ఆర్ గుడ్, బాగా చేసింది మా మమ్మీ. సో ఎవ్రీ ఇయర్ మా మమ్మీనే చేస్తుంది. కానీ నేను మాత్రం పోయి సింపుల్గా రెడీ అయ్యి పోయేసి అక్కడ పూజ చేసేయడం అంతేనే. అంత సూపర్గా అయ్యింది. సో లక్ష్మి కూర్చోబెట్టినాక మా మమ్మీ అయితే హెయిర్స్ ఇట్లా వద్దంటే వద్దు, కట్టుకొని మీన్స్ ఫ్లవర్స్ పెట్టుకో అని చెప్పింది. నేను పోయి ఇట్లా పెట్టుకున్నాను. సో అదే అంతా అంటే మా రిలేటివ్స్ వచ్చినారు. వాళ్ళు అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చినారు. సో అది పెట్టేసి తర్వాత వీడియో రికార్డ్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో పెట్టేసి నేను అట్లా ఇట్లా చేసుకుంటా ఉంటే ఒక మేకింగ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియో చేసుకుందామని పెట్టేసి వెళ్ళాను. అండ్ నేను అన్నీ రెడీ చేసుకొనేసి నిల్చోంటి పూజ చేద్దాము అని చెప్పేసి ఆ శారీ వేర్ చేసుకుంటా లేదు ఫ్రెండ్స్. అప్ప అది ఇట్లా ఇట్లా చేసుకుంటూ ఉండాలి. అదంతా చేసుకున్నాను. మా సిస్టర్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది.
తనను రెడీ అయ్యి తర్వాత తను పాపం 2 or 3 డేస్ సరిగ్గా నిద్ర లేదు. తన బాబుని సరిగా నిద్రపోనీయలేదు. తనను చేసింది నైట్ అంతా. కానీ వర్క్ ఉంటుంది కదా చాలా. చేస్తూ ఉన్నాము. సో నేనైతే రెడీ అయ్యి నిల్చొని అట్లా చూసి ఏం చేద్దామా అని థింక్ చేస్తూ ఉంటే ఇంకేం చేసేది అని చెప్పేసి వీడియో అన్నా చేసుకుందామని చేసుకున్నాను. పాప ఉడుకుతూ ఉంటే అట్లే ఎంచోపిల్లకి అయిపోతుందా ఏమి అని చెప్పేసి. సో నాకి ఒకవైపు ఆకలి మీన్స్ అంటే యాంగ్రీ అవుతుండే నాకిను. ఏమన్నా తినాలి తినాలి అనిపిస్తూ ఉండే. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా అని చెప్పేసి. తర్వాత పూజకి అని చెప్పి కొన్ని ఐటెం కట్ చేసి పెట్టింది ఫ్రూట్స్. దాన్ని తెచ్చుకొని తినేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా దానికి ఏమన్నా అంటుందేమో మమ్మీ అనుకునేదాన్ని. కాకపోతే అది పూజ అయినాక తినొచ్చు అని చెప్పినారు. సో అది అయినాక నేను పూజ చేసేసి మెల్లగా వచ్చేసి చూడండి ఎట్లా తింటున్నాను నేను. ఈ వీడియో చేసుకోవాలంటే చాలా కష్టం గైస్. చూడండి ఆపల్ 2 ముక్కలు అండ్ ఇంకేమి ఏమో ఆపల్ అట్లా తినుకొనేసి గ్యాప్లో మా మమ్మీ లేదు అని తక్షణ మా సిస్టర్ ఏమవుదు తిను అని చెప్పే. సరేలే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేను పోయి తింటూ ఉన్న. ఆకలికంటూ నేను తడిసేయగలదు గైస్. ఏమిటికన్నా తెలిసేయచ్చు, నిద్రకి ఆకలికి దీనికంటూ నేను తడిచేకే అవుదు. మీన్స్ అంటే ఇది చేసుకొని అవుదు అంటున్నాను. చూడండి నేనైతే బాగా రెడీ అయ్యాను. మా రిలేటివ్స్ అబ్బాయి అండ్ మా సిస్టర్ వాళ్ళ వీళ్ళంతా చూడండి వాడు లేస్తూనే లేదు. మా క్యూట్ అయితే వాడిని లేపుతూ ఉంది, వాడు లేగట్లేదు. బట్టలంతా పీకేస్తుంటాను. ఎప్పుడూ అదే పోయి లేపేది.
నేనైతే బాగా రెడీ అయిపోయాను అని చెప్పేసి బ్యాంగిల్ అట్లా ఇట్లా చూపించుకొని, నాకు ఈ ఒక ఫెస్ట్ అంటేనే నేను రెడీ అయ్యేదే నాకు చాలా ఇష్టం. అండ్ మా మమ్మీకి అంతే, నేను రెడీ అయ్యానంటే చాలా ఇష్టపడుతుంది. అండ్ చూడండి మా మమ్మీ ఎంత ఏమేమి చేసింది ప్రసాదమో దేవునికి అనేసి. ఇది వచ్చేసి హోలిగే చేస్తుంది మా సిస్టరు, హోలిగే అది. తర్వాత అక్కడ చేస్తుందండి చూడండి, హోలిగే చేశారు. అండ్ ఏమేమి చేస్తున్నారంటే ఎసురుబేళే, మీకు తెలుసా ఎసురుబేళే, అండ్ స్వీట్ పొంగల్, అండ్ కర్డ్ రైస్, అండ్ లెమన్, అండ్ ఇంకా ఏమో చేసినారు. అండ్ అండ్ ఇంకా కొంచెం ఉంది. సో ఈ మేకింగ్ వీడియో ఇక ఇంకా నెక్స్ట్ దీంట్లో ఇంకా పూజది ఇదంతా చూపిస్తాను, దాంట్లో చూడండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఆ దీంట్లో 10 మినిట్స్ అప్లోడ్ చేసా, ఈ దీంట్లో ఇంకొక 10 మినిట్స్ అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి రిమైనింగ్ది ఎడిట్ చేసి పెట్టుకున్నాను గైస్. ఇది అలానే పూజ చేసేసి, అండ్ మా సిస్టర్ వాళ్ళ బాబు లేచినాడు పాపం, వాళ్ళ హస్బెండ్ అది ఇది చేసినారు, అందరూ హెల్ప్ చేస్తూనే ఉండ్రి, మా రిలేషన్ అబ్బాయి చేస్తూనే ఉండే. అండ్ పోయేసి మా మమ్మీ అంతా తెచ్చి ఇచ్చింది. సో ధూపం అంతా కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత పూజ చెయ్యి అని చెప్పేసి, సో అట్లా అని చెప్పి నేను అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటే. అండ్ ఇదంతా అయినాక ఇంకా గణేష స్తోత్రం చెప్పుకొని గణేషకి ఫస్ట్ పూజ చేయాలి. వరమహాలక్ష్మి పండుగలో గణేషకి చేసి అయినాక తర్వాత లక్ష్మికి చేయాలి. లక్ష్మికి అయిపోయినాక తర్వాత దేవునికి ఇది కూర్చోపెట్టాం కదా, ఆ దేవునికి చేయాలి. సో ఫస్ట్ గణేషకి స్తోత్రం చెప్పుకొని అదంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ లక్ష్మికి స్తోత్రం చెప్పేసి 108 స్తోత్రం ఉంటుంది, అది కంప్లీట్ చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఎవరు ఈ వ్రతం చేస్తారో వాళ్ళు చెయ్యికి కట్టుకోవాలని అదేమది కంకణం చేసుకుంటారు. సో 9 లేయర్స్ థ్రెడ్ తీసుకొని, వైట్ థ్రెడ్, దానికి కొంచెం పసుపు అంతా రాసేసి, దానికి ఇదేమిది చామంతి పువ్వు కట్టేసి, తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి దేవుని దగ్గర పెట్టుకొని ఎవరైతే ఇది పూజ చేస్తారో వాళ్ళు కట్టుకోవాల్సి పడుతుంది. సో నేను అది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దేవుని ముందర పెట్టాను.
ఇంకా గణేషకి లక్ష్మికి అంతా పూజ అయినాక దీపాలు అంటించేసి మళ్ళీ ఇంకా లక్ష్మికి పూజ చేద్దాం అనేసి పూజ చేసేస్తే ఇట్లా చేస్తున్నప్పుడు మా మమ్మీ ఇది కనిపించట్లేదు అని చెప్పి మా మమ్మీనే వచ్చేసి దేవునికి ఇచ్చేస్తూ ఉంది. మా మమ్మీని నువ్వే చేయొచ్చు కదా అని చెప్పేసి మా మమ్మీనే చేస్తుంది, గంట కొడుతుంది. అది మర్చిపోయాను నేను. యాక్చువల్లీ నేను మొన్న అది తీసుకో అని చెప్పింది సపరేట్గా, కాకపోతే మేము తీసుకోండి ఐటెంలని ఇచ్చిండ్రి. ఇలా పూజ అయిన తక్షణ నేను నమస్కారం చేసుకొని అక్షత కాళ్ళనంతా వేసుకొని 3 రౌండ్లు వేసుకొని సో దేవునికి ఇది వేసి తర్వాత అంతా కంప్లీట్ చేసుకొని పసుపు కుంకుమ అంతా పెట్టుకొని ఇక్కడికి పూజ నేను కంప్లీట్ చేసుకున్నాను. అది నేను చెప్పాను కదా, అదే 9 లేయర్స్ దారం కట్టించుకోవాలి అని మా మమ్మీ కడుతుంది గాయస్. అది కట్టి పూజ అంతా అయిపోయా మా మమ్మీతో కట్టించుకొనేసాను. అండ్ మా మమ్మీ నమస్కారం వేసుకొనేసి తర్వాత అంతా కంప్లీట్ అయ్యా అని చెప్పి తీర్థం అంతా తాగాను. సో అదంతా అయిపోయింది, బాగానే జరిగింది గైస్. అంతా లక్ష్మీ పండుగ అంతా ఎప్పుడెప్పుడు కానీ చాలా రిస్క్ ఉంటుంది, చేసుకోవాలి. బాగా చేసినాం ఈసారి.